అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు అన్ని వివరాలు తెలుసుకుంటాం. నీ రహస్యాలన్నీ బయటికి లాగుతాం. పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడితే గౌతమ్ నా కన్న కొడుకు అని తెలిసిపోతుంది. ఇప్పుడప్పుడే ఆ నిజం బయటికి రాకూడదు. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా శివకృష్ణ గారు? ఎస్పీ గారు ఆర్డర్తో వచ్చాను. వీడు మర్యాదగా నిజం ఒప్పుకుంటే వదిలేస్తాను, లేదంటే అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లి మా పద్ధతిలో ఎంక్వైరీ చేస్తాం. నిజం తేలాలి అంటే వీడిని అరెస్ట్ చేయక తప్పదు మావయ్య. సీత కూడా వీడిపై డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. అదేంటి రామాలా అంటున్నావు? గౌతమ్ నీ తమ్ముడు. తప్పు చేస్తే తాళి కట్టిన భార్యని కూడా బయటికి పంపించాను పిన్ని. వీడిని ఎలా క్షమిస్తాను? యూర్ రైట్ రామ్. తప్పు చేసిందన్న కారణంతో నీ వైఫ్ సీతని బయటకు పంపించినప్పుడు ఈ అమ్మాయిని చీట్ చేసిన గౌతమ్ని ఎందుకు అరెస్ట్ చేయించకూడదు? గౌతమ్ తప్పు చేశాడని ప్రూవ్ కాలేదు కదా మిథున. ప్రూవ్ చేస్తామని పోలీసులు అంటున్నారు కదా. రేయ్, పదరా స్టేషన్కి. నీ సంగతి అక్కడ చెప్తాను. ఆగండి. నువ్వు అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్తే మనం తల్లి కొడుకులు అని తెలుస్తుందిరా. దానికన్నా నువ్వు ఆ అమ్మాయి గురించి నిజం ఒప్పుకోవడమే బెటర్. ప్లీజ్ రా, ఇప్పుడైతే నిజం ఒప్పుకో. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. చెప్పు గౌతమ్, ఇది ఒక ఆడపిల్ల జీవితం. నిజంగా నువ్వు తనకి మాటిచ్చుంటే అది ఒప్పుకో. మాట్లాడరా. నిజం ఒప్పుకుంటే నిన్ను అరెస్ట్ చెయ్యరు. ఈ ఇంటి పరువు గౌరవం నిలబడుతుంది. నా మాట విను. వాడు ఎవరు చెప్పినా వినడు పిన్ని. వీడిని తీసుకెళ్ళండి మావయ్య. వద్దు, నాకు ఈ రేఖకు రిలేషన్ ఉంది. తనని పెళ్లి చేసుకోవటం నాకిష్టం లేదు. ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఎలారా? ఇలాంటి వాణ్ణి క్షమించకూడదు మావయ్య. వీడిని డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్ళండి. జైల్లో చిప్పకూడు తింటే గాని వీడికి బుద్ధి రాదు. రేయ్, పదరా. జడ్జి గారితో చెప్పి నీకు మినిమం 10 ఏళ్లు శిక్ష వేయిస్తాను. ఆగండి. వీడు రేఖని పెళ్లి చేసుకుంటాడు. నేను చేసుకోను. కావాలంటే నేను జైలుకే వెళ్తాను. నోర్ మోయ్. ఒక ఆడపిల్లని మోసం చేసింది చాలక మళ్ళీ పెళ్లి చేసుకోను అంటావా? నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే. పిన్ని, అవును, నువ్వు రేఖని పెళ్లి చేసుకొని తనకి న్యాయం చెయ్యాలి. వీడి తరపున నేను మాటిస్తున్నాను శివకృష్ణ గారు. రేఖని వీడు పెళ్లి చేసుకుంటాడు. తాను మా ఇంటి కోడలవుతుంది.
యూ సో మచ్ అత్తయ్య. నీకు జరిగిన అన్యాయానికి మేము చాలా బాధపడుతున్నాం. నీకు వీడితో పెళ్లి చేసి న్యాయం చేస్తాను. కాకపోతే మాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అలాగే అత్తయ్య, మీరు మాట ఇచ్చారు కదా, వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ గౌతమ్. మహాలక్ష్మి గారు మాటిస్తే ప్రాణం పోయినా తప్పరు. ఆవిడకు మీ ఆస్తి కావాలి పిన్ని గారు. అందుకే రామ్ మిథునని కాదు అంటే వెంటనే గౌతమ్కి పెళ్లి చేయాలి అనుకుంది. రంగులు మార్చడంలో ఆవిడ తర్వాత ఎవరైనా. అలాంటి ప్రమాదకరమైన మనిషితో పోరాడుతున్నావు సీత. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఈ పోరాటంలో నేను ఒంటరిదాన్ని కాదు కదా బాబాయ్ గారు. నాకు మీలాంటి మంచి వాళ్ళ అండ దొరికింది. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. ఏదో రకంగా ఈ ఎంగేజ్మెంట్ చెడగొట్టేశావు. ఇప్పుడు నువ్వు రామ్కి దగ్గరవడం ఎలా సీత? మిథునగా రామ్ నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. సీతగా నువ్వు రామ్కు దగ్గర అవ్వాలంటే నీ మీద పడిన నింద తొలగిపోవాలి. ఈ రెండు ఆప్షన్స్ కాకుండా ఇంకెలా రామ్కు దగ్గరవుతావు? అందుకు నా దగ్గర ఒక స్కెచ్ ఉంది బాబాయ్ గారు. త్వరలో అందరం కలిసి ఆ ప్లాన్ వర్కౌట్ చేద్దాం. రామ్ మామ మళ్ళీ నా సొంతం అవుతారు. సొంత భర్తకి దగ్గరవడానికి ఇన్ని బాధలు పడుతున్నావు. నీ కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు సీత. కష్టాలు రావాలి పిన్ని గారు. అప్పుడే మనం బలంగా తయారవుతాం. లేదంటే పుట్టింట్లో అమ్మ నాన్నల చాటునే, అత్తింట్లో భర్త చాటునే మిగిలిపోవాల్సి వస్తుంది. బాగా చెప్పావు సీత. ప్రతి ఆడపిల్లకు నీలాంటి మనోధైర్యం కావాలి. అప్పుడే ఏ ఆడపిల్ల కంటతడి పెట్టదు, ఆత్మహత్య చేసుకోదు.